ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మా తెలంగాణ సర్కారు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మరి నెలకి 70,000 వచ్చేటట్టుగా సాధికారత సంఘాలకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు, మహిళా సాధికారత సంఘాలకి. ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఒక మహిళ ఆర్థికంగా పుంజుకున్నట్టయితే కుటుంబం అంతా కూడా ఆర్థికంగా పుంజుకునే అవకాశం. అంటే పురుషుడు ఆర్థికంగా పుంజుకుంటే కుటుంబం పుంజుకోదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ పురుషుడికి ఏంటంటే రకరకాల అలవాట్లు ఉండడం వల్ల, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం వల్ల, ఆ అలవాట్లలో ఒక్కోసారి ఉన్న ఆస్తులు కూడా అమ్మేసేసి వాటికి పూర్తిగా అంకితమయ్యే పరిస్థితులు కూడా చాలా చోట్ల కనబడుతున్నాయి. అంటే కుటుంబానికన్నా తన సొంత ఆనందం కోసం ఎక్కువ మంది పురుషులు తమ కుటుంబాలని పూర్తిగా విస్మరించినటువంటి సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. కాబట్టి ముఖ్యంగా తాగుడుకు కానీ ఇంకా రకరకాల వ్యసనాలకు కానీ బానిసైపోవడం అనేది చాలా సులభంగా జరుగుతుంది. మహిళల్లో తక్కువ, మహిళల్లో కూడా లేరా అంటే చాలా కొద్దిగా ఉన్నారు. అంటే పురుషులతో పోలిస్తే చాలా మీజర్ పర్సెంట్, చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మహిళలకు సాధికారత కల్పిస్తే, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే అది తప్పనిసరిగా కుటుంబాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది. తద్వారా ప్రభుత్వానికి కూడా చాలా లాభాలు చేకూరుతాయి దానివల్ల అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు ఫ్రీ బస్సు అనేటువంటిది మొట్టమొదటి ప్రవేశపెట్టారు. ఇది బాగా ఫ్లరిష్ అయింది. ఇప్పటికి కోట్లాది మంది, అంటే కోట్లాది మంది పదే వాళ్ళు ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇప్పటికి చాలా కోట్లు ఇప్పటికే ప్రయాణం చేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్కరికి కనీసం 500 రూపాయల నుంచి మొదలు పెడితే 5,000 రూపాయల దాకా కూడా బెనిఫిట్ అయ్యేటువంటి నెలసరిగా బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. దూర ప్రయాణాలను బట్టి చాలామంది యాత్రలకు వెళ్ళిన వాళ్ళు, ఇంకా రకరకాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లాగా కొంత ఆనందపడటం, కొంత సంతోషపడటం, కొంత ఆర్థిక స్వావలంబన జరగడం జరిగింది. ఇప్పుడు తీసుకున్న కొత్త స్టెప్ ఏమిటంటే 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తెలంగాణ ప్రభుత్వం తీర్చుకుంది. దాంట్లో భాగంగా ఏం చేస్తున్నారంటే, ఎవరికి పడితే వాళ్ళకు డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారని లేదు. ఇంతకుముందే గతంలో చాలామందికి ఇట్లాగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళకి వ్యక్తిగతంగా ఇచ్చినప్పుడు చివరికి వాటిని అమ్మేసుకోవడం, అంటే గేదెలు ఇచ్చినా, లేకపోతే కోళ్ళు ఇచ్చినా, లేకపోతే ఇంకొక రకంగా ఇచ్చినా పశుపోషణలో కూడా డెవలప్ చేయాలని చూస్తే చివరికి వాటిని అమ్మేసేసి వాళ్ళు వేరే వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. అట్లా కాకుండా వారు అభివృద్ధి పొందాలి, ప్రతి నెల దాని మీద ఆదాయం రావాలి, తద్వారా కుటుంబ పోషణ జరగాలి, కుటుంబ అభివృద్ధి కావాలనే లక్ష్యంతో వీళ్ళు ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ డ్వాక్రా మహిళల్ని ఎంచుకున్నారు. ఈ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, పొదుపు సంఘాలు అంటారు వీటిని. ఈ పొదుపు సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఒక సంఘంలో మినిమం ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మంది కలిపి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. 10 మంది కొద్ది మొత్తాలతోటి బ్యాంకులో వాళ్ళు డబ్బు కట్టుకుంటారు. వాళ్ళు కట్టిన మొత్తానికి 2 నుంచి మొదలు పెడితే 10 దాకా వాళ్ళకి ఏం చేస్తారంటే బ్యాంకు లోన్లు సదుపాయం కల్పిస్తారు. మహిళా పొదుపు సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో ఉండటం వల్ల 10 మంది మినిమంగా దాంట్లో ఉండటం వల్ల, వాళ్ళు ఆల్రెడీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల, ఇప్పటికే కొన్ని కార్యక్రమాల ద్వారా చాలా ఏళ్ల బట్టి వాళ్ళు చేస్తూ వచ్చారు. అయితే బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్ల పరిణామం చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఆ కొద్ది డబ్బుతో కొద్దిగానే సంపాదించుకోగలుగుతున్నారు తప్ప పెద్ద మొత్తాల్లో వాళ్ళు సంపాదించలేకపోతున్నారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో సంపాదించడానికి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆలోచనలు ఏంటంటే, ఆర్టీసీ ఉంది మనకు. ఆర్టీసీలో మహిళల్నే ఇప్పుడు ఉచితంగా తీసుకెళ్లడం వల్ల బస్సుల యొక్క అవసరం ఇంకా ఎక్కువ పెరిగింది. ఇంకా అధికంగా బస్సులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్టీసీ స్వయంగా కొనాలంటే చాలా డబ్బు అవుతుంది. రెండవది, దాని నిర్వహణ కూడా సరిగ్గా చూసుకోవాలి. అవి కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, ఏమిటి దాని సంగతి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇది ప్రభుత్వ తరపున కొనేటువంటి దాని మీద భారం ఎక్కువగా ప్రభుత్వానికి పడుతుంది. కాబట్టి వీటిని ఏం చేస్తున్నారంటే పొదుపు సంఘాల ద్వారా ఈ బస్సులు కొనేటువంటి ఏర్పాటు చేస్తుంది. దానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కాబట్టి బ్యాంకులు లోన్లు ఇవ్వడం పెద్ద కష్టమైన విషయం కాదు. తక్కువ వడ్డీ రేట్లో వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వడ్డీ కూడా వీలైతే ప్రభుత్వమే చూడాలనే ఉద్దేశంతో కూడా దానిలో ఒక ఆలోచన కూడా చేస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బస్సులు కొనిపించడం జరిగింది కొంతమంది తోటి. ఒక బస్సుకి 36 లక్షలు సుమారుగా ఖర్చు అవుతుంది. ఈ 36 లక్షలు పెట్టి కొన్నటువంటి బస్సుని ప్రతి నెల అద్దెకిస్తే 69,000 రూపాయలు ఆర్టీసీ పే చేస్తుంది. ఆ మహిళలకు పే చేస్తుంది, ఆ సంఘానికి పే చేస్తుంది. ఇలా ఒక 10 బస్సులు సుమారుగా తీసుకుంటే ఏమైంది? సుమారుగా 10 బస్సులు ఒకవేళ ఒక సంఘానికి ఇచ్చినట్టయితే 10 మంది ఉన్నారు దాంట్లో మెంబర్స్, ఒక్కొరికి ఒక బస్సు ఇచ్చినట్టు అవుతుంది.
అంటే ఒక నెలకి సుమారుగా 69,000 రూపాయలు, సుమారు 70,000 రూపాయలు వచ్చినట్టే లెక్క. సంవత్సరానికి సుమారుగా 84 లక్షల రూపాయలు వచ్చినట్టే లెక్క. అంటే ₹1 కోటి దరిదాపు వచ్చినట్టే లెక్క కదా. Yes. ఇలాగా ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు దాదాపుగా కోటీశ్వరులు దగ్గరగా అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలా బస్సుల సంఖ్య ఇంకా పెంచుతున్న కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువగా అందరూ కలిసి సమానంగా పంచుకున్నప్పుడు మొత్తం ఎన్ని బస్సులు వస్తున్నాయో ఆ బస్సులకు వచ్చే ఆదాయాన్ని అందరూ పంచుకుంటారు. అలా పంచుకుంటూ పోయినప్పుడు ఖర్చులన్నీ పోయినా కూడా బస్సుల సంఖ్య పెంచుకుంటున్న కొద్దీ వాళ్ళు కోట్లు గడించేటువంటి అవకాశం లేదు. దీనివల్ల ఏమిటంటే ఆర్టీసీకి ఉన్నటువంటి కొరత తీరిపోతుంది, బస్సుల కొరత తీరిపోతుంది, కావాల్సిన బస్సులు లభిస్తున్నాయి. రెండోది వీళ్ళ దగ్గర తీసుకున్న బస్సులు కాబట్టి ఈ బస్సులు ఎలా ఉంటున్నాయో వీళ్ళు మాటికి చెక్ చేసుకోవడానికి కూడా, ఎందుకంటే వాళ్ళ ఉన్న డిపోలే వాళ్ళ ఉన్న ఏరియాకి ఆ బస్సు తప్పనిసరిగా వస్తుంది, రోజుకు ఒకసారైనా వచ్చిపోయేట్టుగా ఉంటుంది. ఆ బస్సులు అక్కడే నడిచేట్టుగా ఏర్పాటు సుమారుగా చేస్తున్నారు కాబట్టి బస్సులు చూసుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ అంటే ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, దాన్ని సరిగ్గా క్లీన్గా ఉంచుతున్నారా, సరిగ్గా ఉందా లేదా, ఏమన్నా ఎక్కడైనా దానికి యాక్సిడెంట్లు జరిగినాయా, ఇంకేమైనా జరిగినాయా, ఎప్పటికప్పుడు దాని మీద ఒక చూసుకునేటువంటి ఒక వ్యక్తులు ఉంటారు దాని మీద. అంటే యాజమాన్యం వీళ్ళు కారు కాబట్టి ఆ యాజమాన్యం చూసుకునే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ అనేసరికి ఏమవుతుందంటే ఎవరికి పట్టినటువంటిది ఏదో ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి తనిఖీలు అవుతాయి తప్ప రెగ్యులర్గా తనిఖీలు ఉండవు దాంట్లో. కాబట్టి ఇది ఒక రకంగా బస్సులు పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంది, బస్సులు పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంది. బస్సులకి ఏ రకంగా కూడా దానికి చిల్లు పట్టం కానీ లేకపోతే ఇంకొక రకంగా తూట్లు రకరకాలుగా సొట్లు పట్టం కానీ ఇట్లాంటి లేకుండా డ్యామేజ్ కాకుండా బస్సులు జాగ్రత్తగా ఉంచే అవకాశం ఉంది. ప్రతి నెల ఆదాయం సుమారుగా ఒక బస్సు మీద 70,000 రూపాయల ఆదాయం అంటే 69,000 గవర్నమెంట్ పే చేస్తుంది, అంటే సుమారు 70,000 రూపాయలు. ఇలాగా ఒక పొదుపు సంఘానికి ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు సుమారుగా కోటీశ్వరులు చేయడానికి పథకం ఆలోచించారు. ఆల్రెడీ పథకం ప్రారంభమైంది, ఆల్రెడీ కొన్ని చోట్ల ఇచ్చారు, వాళ్ళు బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి. దీన్ని చూసి మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఒక్క సంవత్సరం లోపల బస్సులు కావాల్సిన బస్సులు ఏర్పడతాయి. ఇది అయిన తర్వాత బహుశా ప్రైవేటు కూడా బస్సులు కాకుండా వాళ్ళు మామూలుగా ఇప్పుడు ట్రావెల్ బస్సుల్లో కూడా నడుపుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒకసారి బస్సు మీద వాళ్ళకి అవగాహన ఏర్పడిన తర్వాత ఇప్పుడు అనేక బస్సులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బస్సులు రన్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వేరే రాష్ట్రాల బస్సులను ఇక్కడ అలౌ చేయకుండా ఇక్కడి బస్సులనే మొత్తం టోటల్గా రన్ చేసే పరిస్థితి ఏర్పడైతే వేలాది బస్సులు అవసరం పడతాయి. అప్పుడు ప్రతి పొదుపు సంఘానికి 10, 20, 30 బస్సులు కొనుక్కోగలిగితే వాళ్ళకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇన్ కేసు ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక పొదుపు సంఘం డబ్బులు కట్టలేని పరిస్థితులు ఏర్పడితే ఆ బస్సులు ఆర్టీసీ తీసేసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వానికి నష్టం లేదు, పొదుపు సంఘాలకి నష్టం లేదు, పైపొచ్చే లాభం ఉంది. దీంట్లో త్వరితగతంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు దీంట్లో ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇది చాలా మంచి పథకం. ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతం కన్నా గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువగా దీన్ని చూపిస్తుంటే పట్టణ ప్రాంతాల్లో కూడా పొదుపు సంఘాలు ఉన్నాయి, ఇక్కడ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా 1 కోటి మహిళలు కోటీశ్వరులు అయినప్పుడు, ఒక కుటుంబంలో ఒక మహిళ కోటీశ్వరులు అయిందంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబం అంతా కూడా కోటీశ్వరులు అయినట్టు లెక్క. అంటే దాదాపుగా 1 కోటి కుటుంబాలు ఒక కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉందన్నప్పుడు తెలంగాణలో ఉండేటువంటి దారిద్ర్యం అంతా తీరిపోయే అవకాశం ఉంది. బిలో పావర్టీ లైన్లో ఎవరు ఉండకుండా అందరూ కూడా అబోవ్ పావర్టీ లైన్లోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం లోపల ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగింది. పొదుపు సంఘాలు కూడా చాలా మెచ్చుకుంటున్నాయి. దీంట్లో ఉన్నటువంటి రిస్క్ కన్నా దీంట్లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే పొదుపు సంఘాలు అంటున్నారు కదా సార్, ఈ మహిళ అంటే ఎవరు అర్హులు దీనికి, ఎలా జాయిన్ అవ్వడం ఇదంతా? పొదుపు సంఘాలు ఎవరైనా పెట్టుకోవచ్చు అమ్మా. బిలో పావర్టీ లైన్ వాళ్ళు పెట్టుకోవచ్చు, గుడిసెల్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, బిల్డింగ్లో ఉండేవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. 10 మంది మహిళలు సుమారుగా కలిసి ఒక సంఘంగా ఏర్పడి దానికి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మామూలుగా మహిళా సంక్షేమ సంఖ్య మనకు ఉంది, మహిళా శిశు సంక్షేమ శాఖ అంటారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటారు. వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గరికి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఫామ్ చేసుకొని సొసైటీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దీన్ని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అప్పటి నుంచి వాళ్ళు 10 మంది కొద్ది మొత్తాల లోపల వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత, 100 1000 ఎంత ఉంటే అంత పొదుపు సంఘాలు పొదుపు ద్వారా దాంట్లో పొదుపు చేసుకోవచ్చు. పొదుపు చేసుకొని దాంట్లో వేసినప్పుడు వాళ్ళ అమౌంట్కి ఈక్వల్గా నుంచి 10 టైమ్స్ వరకు, 1 టైం నుంచి 10 టైమ్స్ వరకు గవర్నమెంట్ అంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే లోన్స్ ఇస్తాయి. ఇవి బయట వాళ్ళకన్నా వీళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి, తక్కువ వడ్డీ వస్తుంది. చాలా సందర్భాల్లో బ్యాంకే మనకు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఈ వడ్డీని మేము భరిస్తాం, లేదా వడ్డీని తగ్గిస్తున్నాం, పావుల వడ్డీకి ఇస్తాం, 10 పైసల వడ్డీకి ఇస్తాం అని ఈ రకంగా పొదుపు సంఘాలకు ప్రకటిస్తాం. ఎందుకంటే దీనివల్ల కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో, మహిళలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏ రిస్ట్రిక్షన్ లేదు. పొదుపు సంఘం పెట్టాలంటే ఎవరు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇస్తేనే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం స్వతంత్రంగా 10 మంది మహిళలు కలిపి దాని ఒక సొసైటీ కింద ఏర్పడి
దాంట్లో వచ్చి వాళ్ళు తీసుకెళ్లి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని తలా ఇంత డిపాజిట్ చేసుకొని తర్వాత దాంతో పాటుగా మహిళా శిశు సంక్షేమ శాఖలో వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు కూడా ఏమైనా వస్తే దాన్ని తీసుకోవడం, తర్వాత వాళ్ళు పెట్టినటువంటి మొత్తం పెట్టుబడికి ఎంతైతే వాళ్ళు పొదుపు చేసుకున్నారో దానికి ఒక రేట్ నుంచి మొదలు పెడితే 10 రేట్ల వరకు ఎంతైనా సరే ప్రభుత్వం నుంచి వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని తద్వారా వాళ్ళు ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా చిన్న ఇండస్ట్రీస్ కానీ ఏదైనా వాళ్ళు గృహకు సంబంధించినటువంటి ఏదైనా హోమ్ మేకింగ్ కానీ అట్లాంటివన్నీ చేసుకొని తద్వారా లాభాన్ని సంపాదించుకొని వాళ్ళు అభివృద్ధి పరాలి, దానివల్ల ప్రభుత్వం కూడా వాళ్ళకి మేలు చేసినట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పరచబడింది. ఇది డ్వాక్రా సంఘాలు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని. ఇవాళ భారతదేశం మొత్తం మీద కోటాను కోట్ల పొదుపు సంఘాలతోటి వర్ధిల్లుతోంది. లక్షల కోట్ల రూపాయలు మహిళలకు సంబంధించిన డబ్బులు ఇవాళ బ్యాంకుల లోపల ములుగుతున్నాయంటే దానికి తగ్గట్టుగా వ్యాపారం చేసాక డబ్బులు అక్కడ ఉంటాయి. అంటే ఒక సామాన్యమైన మహిళ ఇన్ని లక్షల కోట్ల రూపాయల్ని ఇవాళ అధిపతి కాగలిగే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం పొదుపు సంఘాలు. థ్యాంక్ యూ.